ఉలగనాయగన్, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, దేశంలో పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనాన్ని చూసి కొంతమంది యువత కంబ్యాక్ ఇండియన్ అని హ్యాష్ ట్రెండ్ చేసి తాయిపాయిలో ఉన్న ఇండియన్ ని భారతదేశానికి రప్పిస్తారు. అయితే ఇండియన్ ఇచ్చిన సలహా పాటించిన యువత కొన్ని చిక్కుల్లో చిక్కుకుంటుంది. ఎవరైతే భారతీయుని ఇండియాకి రమ్మని పిలిచారో ఆ యువతే తిరిగి దేశాన్ని వదిలి వెళ్ళిపోమంటుంది. అలా వెళ్ళిపోమనేలా భారతీయుడు వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు శంకర్ ఎప్పటిలాగే మ్యాజిక్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అవ్వాలి. ఉదాహరణకి తొలి సగం అంతా ఫస్ట్ 20 నిమిషాలు ఫోర్స్డ్ గా తను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ ఒకటి తర్వాత ఒకటి టక్క సీన్ ద్వారా టక్క చెప్పుకుంటూ పోవడం వల్ల చూసిన వాళ్ళకి బలవంతంగా రుద్దినట్లు అనిపిస్తుంది. అవేమి కొత్తగా అనిపించవు కూడా. ఈ లంచం కాన్సెప్ట్లన్నీ మనం భారతీయుడు 1లో ముందే చూసాం. అయితే కథలో కొంత కొత్తదనం ఉంది. బయట జరిగే తప్పుల్ని మనం చూసుకుంటున్నాం, కానీ మన ఇంట్లో జరిగే తప్పుల్ని చూసుకోవట్లేదు అంటూ సెకండ్ హాఫ్ లో మంచి కాన్సెప్ట్ ని ఎత్తుకున్నాడు శంకర్. కమల్ హాసన్ పాత్ర అతిథి పాత్రలా ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అయితే మర్డర్లు చేయడానికే వచ్చినట్లు ఉంటుంది ఆ పాత్ర. వర్మ కళకి కొన్ని ప్రత్యేకతలు యాడ్ చేసి ఈ సినిమాలో చూపించారు శంకర్. ఎవరి మీద అయితే వర్మ కళ ప్రయోగిస్తారో వాళ్ళందరూ జెమినీ సినిమాలో కళాభవన్ మణిలాగా టిక్కు అంటూ గుర్రపు టెక్కలు సౌండ్ చేసుకుంటూ పరిగెడుతూ ఉంటారు. ఇటువంటివి అంతగా ఆకట్టుకోలేదు సినిమాలో. ఇక ఈ సినిమాలో పాటలు అయితే అడ్డంగా వచ్చినట్లు అనిపిస్తాయి. ఆ టేకింగ్ కూడా అంత గొప్పగా ఉండవు. ఒక్క క్యాలెండర్ సాంగ్ మాత్రం ఆకట్టుకుంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎక్స్పోజింగ్ అదిరిపోతుంది. సెన్సార్ వాళ్ళు కొన్ని షాట్లకి బ్లర్ చేసిన అదే ఎక్స్పోజింగ్ వేరే షాట్ లో వచ్చినప్పుడు మాత్రం బ్లర్ చేయలేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ తన పాత్రకు న్యాయం చేశాడు, కానీ మేకప్ చేసిన వ్యక్తులు ఎవరో కానీ కంటిన్యూటీ మిస్ అయిపోయారు. డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ మేకప్. కొంతవరకు ఓకే అనిపిస్తుంది. ఇక భారతీయుడిలో హైలైట్ అనిపించే సేనాపతి పాత్రని హైలైట్ గా చూపించకుండా ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ సగం వరకు కూడా ఏదో వచ్చాడు ఏదో చేశాడు అన్నట్లు చూపిస్తారు. హైలైట్ గా అనిపించదు ఆ పాత్ర. ఎందుకంటే ఆ పాత్ర చేసే పనులు కానీ ఆ చేసే మాటలు కానీ హైలైట్ గా అనిపించవు. సెకండ్ హాఫ్ మధ్య నుంచి ఆ పాత్ర ఒక మంచి టర్న్ తీసుకుంటుంది. అక్కడ ఒక చేజ్ వస్తుంది. ఆ చేజ్ ని యూనిసైకిల్ ఉపయోగించి చక్కగా తీశాడు శంకర్. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ చివర్లో భారతీయుడు 3కి సంబంధించిన ఫుటేజ్ చూపిస్తాడు. అదిరిపోతుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ సౌరా సాంగ్ రావడం అందరికి గూస్ బంప్స్ ఇస్తుంది. ఆ సమయంలోనే కాజల్ ని డీఏజింగ్ చేసిన కమల్ హాసన్ ని చూపించడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా సరిగ్గా ఎక్కడ కావాలో అక్కడ వినియోగించుకోలేకపోయాడు. వాటిని మిక్స్ చేసిన విధానం కూడా సౌండ్ మిక్సింగ్ బాగోలేదు. ఇక హనుమాన్ చౌదరి అందించిన డబ్బింగ్ మాటలు వినడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు వినపడకుండా చేసింది. కమల్ హాసన్ కి అప్పుడప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ చెప్పించారా అనిపిస్తుంది కూడా. కొన్ని చోట్ల తమిళ డైలాగులు, తమిళ పోయట్రీ చదవడం మనం ఏ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగించేలా చేస్తాడు కమల్ హాసన్. కొన్ని చోట్ల మాటలను మింగేశాడు కమల్ హాసన్. ఇక్కడ మనకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తు రాక మానదు. ఎందుకంటే ఒరిజినల్ ఇండియన్ 1లో ఆయన చెప్పిన డబ్బింగ్ చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి అది మిస్ అయిందని చెప్పొచ్చు. ఏదైనా సరే చనిపోయిన ఆర్టిస్టులు మనోబాల కానీ వివేక్ కానీ నెడిముడి వేణుని కూడా చక్కగా రీక్రియేట్ చేశారు. ఆ విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మనం ఖచ్చితంగా మిస్ అవుతాం, కానీ అనిరుద్ధ్ క్లైమాక్స్ లో సౌరా పాటతో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. ఆర్ట్ డైరెక్షన్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ లోని ఒక ధనవంతుడి ఇంట్లో సెట్ మాత్రం అదిరిపోతుంది. అలాగే మార్స్ లో స్థలం కొనుక్కున్న వ్యక్తి ట్రైనింగ్ తీసుకునే స్థలాన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడ ఫైట్ కూడా బాగుంటుంది. అతని నోట్లో వచ్చే సొల్లుతో సేనాపతి ఏం చేస్తున్నాడో అనుకుంటాం మనం, కానీ దాంతో అతను చెప్పాలనుకున్నది రాయడం చూస్తే కొంచెం అతే అయింది అన్నట్లు అనిపిస్తుంది. ఏదైనా సరే సూపర్ హీరో పవర్స్ లాంటివి ఇచ్చేశారు ఈ సినిమాలో. యూనిసైకిల్ ని అంతసేపు భారతీయుడు నడపడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. సినిమా చివరి వరకు చూసిన వాళ్ళకి 3వ పార్ట్ గురించి వెయిట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 3వ పార్ట్కి సంబంధించి వదిలిన గ్లింప్స్ వావ్ అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది. ఏదైనా 3వ పార్ట్ని చూడడం కోసం ఈ 2వ పార్ట్ని వదిలినట్లు అనిపిస్తుంది. అయినా సరే ఉలగనాయగన్, కమల్ హాసన్ కోసం సిద్ధార్థ్ టీం మొత్తం పర్వాలేదనిపించేలా నటించారు. రకుల్ ప్రీత్ కి ఏడవడం కూడా రాదు అన్నట్లు ఆమె నటించింది. ముఖ్యంగా సిద్ధార్థని వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ నటన కానీ చాలా వీక్ గా అనిపిస్తుంది. ఆమెకి యాక్టింగ్ రాదని అనిపిస్తుంది. ప్రియా భవానీ శంకరే కొంచెం బెటర్. రాజు సోమసుందరాన్ని యూజ్ చేసుకుని చేసిన కార్టూన్ క్యారెక్టర్ అంత గొప్పగా అనిపించదు. ఏదైనా ఈ భారతీయుడు 2, భారతీయుడు 3 కోసం వెయిట్ చేసేలా చేస్తుంది. శంకర్ కోసం, కమల్ హాసన్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.